సంఘము కట్టడానికి నా ప్రియ సహోదరి సహోదరుడా, నాతోటి దైవ జనమా, దైవ సేవకుడా, సంఘాలు కట్టడానికి, స్వార్థ పరిచర్య ప్రకటన చేయటానికి మీ జీవితాలు శ్రమలు, అవమానాలు మీరు పడుతూ ఉన్నారేమో. శ్రమలో, అవమానములో, బాధలో సంతోషాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. నువ్వు భయపడుతున్నావేమో, నువ్వు దిగులు పడుతున్నావేమో, నిరాశగా నువ్వు ఉన్నావేమో, నలిగి ఉన్నావేమో, కృంగి ఉన్నారేమో. నువ్వు భయపడవద్దు. ఒకవేళ మీరు ఏ శ్రమలో ఉన్నా, ఏ కష్టములో ఉన్నా, ఎలాంటి అవమానాల్లో మీరు ఉన్నా, దేవుడు మీ కష్టాన్ని, శ్రమను, అవమానమును సంతోషముగా మార్చబోతూ ఉన్నాడు. చాలామంది ఈ దినాల్లో బాధలు, అవమానాలు, కష్టాలను వారు చూచి ప్రియులారా వారు కృంగిపోతారు, భయపడతారు. చాలామంది ఏదైనా కార్యక్రమానికి, ఏదైనా విషయానికి భక్తి జీవితం కలిగిన వారి సైతం కూడా వారు భయపడుతూ ఉంటారు. శ్రమలో మనం ఏం చేయకూడదంటే భయపడకూడదు. ఏది వచ్చునని నేను బహుగా భయపడుతునో అదే నాకు సంభవించును. నువ్వు భయపడవద్దు. నువ్వు భయపడకుండా ధైర్యంగా ఉండు. దేవుని వాక్యములో దేవుడు సంతోషకరమైన ఆశీర్వాదాన్ని నడిపించబోతున్నాడు. నీవు శ్రమలో ఉన్నావు, అవమానములో ఉన్నావు, నిందలు భరిస్తూ ఉన్నావు, కష్టాలలో ఉన్నావు, కన్నీరు కారుస్తూ ఉన్నావు. దేవుడు అంటున్నాడు కదా, సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు. నీవు శ్రమను ఎదుర్కో, నీవు బాధలను ఎదుర్కో, అవమానాలను ఎదుర్కో. మిత్రమా, సహోదరి సహోదరుడా, దేవుడు అంటున్నాడు కదా, ఎప్పుడైతే దావీదు గొలియాతుని ఎదుర్కొన్నాడో, పరిగెత్తుకొని వెళ్ళాడో, వాక్యములు మనం చదువుతున్నాం. గొలియాతు పడిపోయాడు, దావీదు నిలబడ్డాడు. దేవుడు నీకున్న శ్రమ, అవమానము, దుఃఖమును పడవేయబోతున్నాడు. నీ కాళ్ళ దగ్గర నీవు నిలబడబోతున్నావు, నీవు కొనసాగించబోతున్నావు. కాబట్టి నామకార్థమైన భక్తిని విడిచి పరిపూర్ణమైన క్రీస్తుని అంగీకరించినట్లయితే ఈ ఆశీర్వాదాలు మీ కుటుంబానికి ఆత్మదేవుడు అనుగ్రహించునుగాక.